సలాం అలైకుం, నమస్తే అండి. అందరూ బాగుండాలి. మొదటి స్థానము రైతు బాగుండాలి, కరెంటు వారు బాగుండాలి, పోలీసు వారు, డాక్టర్లు, సైనికులు, ఈ భూమి మీద ప్రతి ఉద్యోగస్తులు, పేదవారు, పసిబిడ్డల కన్నా పెద్దవారు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అందరిలో మనం కూడా ఉండాలి. దేవుడి దయ మనందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. నేను మొదటిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సమాధికి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేసి వచ్చానండి. ఆయన కుమారుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయారు కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రార్థన చేసి వచ్చాను. ఆయన తండ్రి సమాధికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, ఆయన ఆత్మ శాంతించాలని నేను ప్రార్థన చేసి వచ్చాను. ఈరోజు మొన్న నేను కడపకు పోయినప్పుడు కూడా ప్రార్థన చేసి వచ్చాను. 2009లో ముఖ్యమంత్రి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రార్థన చేశాను. ఎందుకంటే చాలామంది పెద్దలకు ఇల్లులు ఇచ్చాడండి, లేని వారికి అసలు స్థలం లేని వారు ఉన్నారండి. అందరికీ సహాయం చేశాడు ఆయన. మళ్ళీ అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ రావాలి అని నేను కోరుకొని ప్రార్థన చేసి వచ్చాను. తప్పకుండా ఆయన దేవుడు నాకు దర్శనం నిజంగానే ఇచ్చారు. ఆయన 2009 ఖచ్చితంగా ముఖ్యమంత్రి మళ్ళీ అవుతారని నేను కోరుకుంటున్నాను.